అయితే ఇందాక మీరు జెనిటల్ ఆర్గాన్స్ చెక్ చేసుకొని చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తారని చెప్పారు కదా! అంటే యూజువల్‌గా ఏ ఏజ్ నుండి ఎవరెవరు సెల్ఫ్ చెక్ కానీ, పేరెంట్ చెక్ కానీ చేసుకోవాలి? ఎప్పుడు అబ్నార్మల్ అనిపిస్తే డాక్టర్‌ని కలవాలి? జనరల్‌గా అబ్బాయికి ఏజ్ గ్రూప్ మీన్స్ పిల్లవాడు యూరిన్ పాస్ చేస్తూ ఉంటే సడెన్‌గా టిప్ ఆఫ్ ది పెనిస్‌లో కొంచెం బెలూనింగ్ వస్తూ ఉంటుంది. అదెందుకు అంటే ఆ పెనిస్ మీదున్న స్కిన్ అంతా క్లోజ్ అయి ఉంటుంది. సో, యూరిన్ పాస్ చేసేటప్పుడు అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. ఫాదర్ ఎప్పుడు పెద్దగా అంటే వాడిచ్చి నీకు తీసుకుంటారు అది ఓకే. బట్ మదర్ ఈజ్ వెరీ కీ పర్సన్ టు చెక్ ఇన్ ఎవ్రీథింగ్. సో, యూరిన్ పాస్ చేసేటప్పుడు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఆ స్కిన్ కంప్లీట్ కవర్ అయిపోతే ఏమవుతుందంటే ఆ బెలూన్ లెక్కొచ్చిన యూరిన్ ఉండిపోయి ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుంది. సరే వీడేంటి యూరిన్ పోయట్లే అని ఫోకస్ చేస్తే తెలుస్తుంది తప్ప తెలీదు. బ్యాక్ ప్రెషర్ అయిపోయి కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యి రికరెంట్‌గా అంటే రిపీటెడ్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో, చిన్న ఏజ్ గ్రూప్‌లో అది. తర్వాత ఎప్పుడైనా సరే పక్క వాళ్ళ పిల్లల్ని కంపేర్ చేసేటప్పుడు ఏంటబ్బా పెనిస్ చిన్నదిగా ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క పిల్లవాడికి 12 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ప్యూబర్టీ వస్తుంది. అయితే కొందరికి 12 కాకుండా 13 కూడా వస్తుంది. సో, 11-13 క్యాచప్ గ్రోత్. అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం. అంటే ఏంటి? కొంచెం వాయిస్ చేంజ్ కావడం అబ్బాయిది. కొంచెంగా మీసాలు రావడం లైట్‌గా. సో, తర్వాత అప్పుడు మీరు పర్సనల్‌గా ఇప్పుడు ఫాదర్ రోల్ ఉంటుందండి. 12 ఇయర్స్ వచ్చినప్పుడు ఎరా నాన్న స్కూల్ పోతున్నప్పుడు క్యాజువల్‌గా ప్రతిసారి వాళ్ళు చూపించమంటే వాళ్ళకు ఆ హెసిటేషన్ వచ్చేస్తుంది ఆ ఏజ్ గ్రూప్‌లో. చక్కగా టెస్టిస్ అయి బాగున్నాయా? ఊరికే చూసుకోవడం. కానీ మనందరికీ ఏమంటే ఫేస్ మీద ఒక మొటిమలు ఉన్నాయండి. లేదంటే ముక్కు మీద నల్లగుంది. ఫ్రెండే అంటుంది, "ఏమ్మా అనూష ఏంటి ఇలా ఉంది? చూయించుకోవచ్చు కదా!" అని. కానీ ప్రైవసీ ఇష్యూస్ వచ్చినప్పుడు నోబడీ విల్ ఎక్స్‌ప్రెస్. సో, ఖచ్చితంగా ఆ బాబును వాళ్ళ పేరెంట్ అనేవాడు చూడాలి ఖచ్చితంగా. సరే నిజంగా అది నార్మల్ ఉండొచ్చు. నీకు భయం ఉంది. మేమున్నాంగా ఆండ్రాలజిస్ట్‌లు.